సభాధ్యక్షులు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారికి, అలాగే మనందరి సూర్యాపేట ప్రజల ఆశా జ్యోతి మాజీ మంత్రివర్యులు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా ఉన్నటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ గారికి, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గారికి, కార్యదర్శి వర్గ సభ్యురాలు, అలాగే మల్లు నాగార్జున రెడ్డి గారు జిల్లా సెక్రటరీ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఏఐసిసి సభ్యులు అన్న సర్వోత్తమ్ రెడ్డి గారికి, అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల నియమించబడినటువంటి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ నగరి గారి ప్రీతం గారికి, అలాగే అన్న పిసిసి సభ్యులు కొప్పుల వేనారెడ్డి అన్న గారికి, అలాగే అంజనలి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, వీరన్న నాయక్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, సురేష్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, చకిలం రాజేశ్వరరావు గారికి, నూకల సుదర్శన్ రెడ్డి గారికి, అబ్దుల్ రహీం గారికి, కృపాకర్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, అలాగే జిల్లా ఎస్సీసీఎల్ శ్రీనివాస్ గారికి, అలాగే వెంకటేశ్వర్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వివిధ సంఘాల నాయకులకు, ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి నిలిచినటువంటి సిపిఎం సిపిఐ అలాగే తెలంగాణ జనసమితి పార్టీ సభ్యులకు, వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులకు, పట్టభద్రులకు, కాంగ్రెస్ పార్టీ సోదరులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ సోదరునిగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డాను. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైతే నిటారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం, ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే. అంతకంటే మిక్కిలి నేను ఇంకా పోను. ఇంకా తీన్మార్ మల్లన్న గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి, అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నా అన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఎక్కడ ఉన్నా ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఆయన చల్లని చూపు మా పైన ఉంటుండే, ఆ రకంగా పోతుండే. కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు, వాస్తవానికి కూడా సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్నను గుర్తిస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆయనను గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. నాకు తెలుసు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వోత్తమ్ అన్న చెప్పినట్టుగా 40,000 కాదన్నా అంతకంటే ఎక్కువ మెజార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉంది. అది అన్న దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, ఇది మేధావి వర్గం ఎన్నిక. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ప్రేమతోని, మీ అందరి బలంతోటే అది సాధ్యం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్పాలి సోదరులారా, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మింగేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఒక ఆయన. అందుకోసమే ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు భారత రాజ్యాంగ రక్షణ యుద్ధంలో దిగినాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్న
రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్య హక్కులను కాలరాస్తాం, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని తిరుగుతున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు ఆడ బీజేపీ ఆయన. ఇక ఇంకొక పిల్లని పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళు అది కొనేళ్తలేదు, మొదలెళ్తలేదు. అది ఎటుపోతురో ఏం అర్థమవుతలేదు. అది పాపం ఆ పిల్లగాన్ని దించిరు. ఫస్ట్ పట్టభద్రుల మద్దతు కావాలని వాళ్ళు తిరుగుతా ఉన్నారు, కానీ వాళ్ళ పార్టీల మద్దతే లేదు ఆ పిల్లని. చాలా బాధలు పడతా ఉన్నారు. రేపు పొద్దుగాల మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు, దమ్మొచ్చలా కురుకొచ్చి ఆగిపోతారు అంతే, అంతకంటే మిక్కిలు ఏముండదు. కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా, ఈ సూర్యాపేట నియోజకవర్గంలో 15,615 ఓట్లున్నాయి. 16,615 ఓట్లున్నాయి. ఈ ఓట్లలో ఒక్క ఓటు మిస్ కాకుండా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అన్న దామోదర్ రెడ్డి తమ్ముడు గెలుస్తాడన్న ఉద్దేశంతో లాపర్వా చేయకుండా ప్రతి ఓటర్ను కలిసి, ప్రతి ఓటర్ను అభ్యర్థించి తీన్మార్ మల్లన్నకు ఓటేయండి. అక్కడ పార్టీ సింబల్ ఉండదు, మళ్ళా చేతి గుర్తుకే మన ఓటు అంతా ఉండదు. ఎందుకంటే నిన్న మొన్న అని 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 అలసిపోయిందాం కదా. కాబట్టి ఏముంటుంది దాని మీద అంటే ఒక పాంప్లెట్, తీన్మార్ మల్లన్న అని ఉంటుంది దాని మీద పేరు. తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఇగో ఉంటుంది, ఇగో ఇట్లా దీని మీద ఇట్లా పట్టుకో రవి, ఒకరు పట్టు, నువ్వు పట్టుకో, కింద పట్టుకో. తీన్మార్ మల్లన్న అని ఉంటుంది బ్యాలెట్ పేపర్లో. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బలు వేపియాలి అంతే. ఈయన ముద్రలు కుదేటందుకు పోయినసారి ఏం చేసి రెక్కేనా ఇట్లా కూడా తాగమైందామన్నా. పోయినసారి జై తీన్మార్ మల్లన్న అని రాసిపోయాడు దాని మీద. ఆయన రక్తంతో బొట్టే పెట్టిపోయాడు దానికి, మల్లన్న ఫోటో మీద. ఓటు ఆయన 1 నెంబర్ వేస్తేనేమో ఓటు చెల్లు, ఏమేమో రాసిపోయారు. ఆడేవాడు ఈడేవాడు మల్లన్నకు అడ్డేవాడు అని రాసిపోయాడు, ఈడే అడ్డ అయిపోయాడు. ఈ రకంగా పోయినసారి ఎన్నిక జరిగిందన్న. ఆ పొరపాటు జరగకుండా ప్రతి పట్టభద్రునికి క్లియర్ గా బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ ఎంత, 2, రెండో సీరియల్ నెంబర్ మనది, 2వ కాలంలో ఉంటుంది మన పేరు. మనది ఎంతుండే దామన్నమన్న, మనది ఎంతుండే 3. దామన్నది ఉన్నప్పుడు 3 ఉంది కదా, ఇది 2వ నెంబర్లో ఉంటది. 2వ నెంబర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటది. దానికి ఎదురుగా డబ్బలో 1, 1, 2 ఉంటాయిగా, 1 అని వేసేసి మడత పెట్టి, హలో మడత పెట్టే డబ్బలు వేసేసి రావాలి. ఇగో ఇది ఎన్నిక. ఇక పుట్టుకున్న ఆయన కూడా జర మంచిగానే ఉండయా, ఆయనకు 2వ నెంబర్ ఇద్దామని అనుకో పొరపాటేగా, అసలు పోతుంది, బలం తగ్గుతుంది. అందుకోసమే 1 నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆ డబ్బలు వేసి వస్తే 5వ తారీఖు నాడు ఆ బిడ్డలు ఇస్తే మీ దామన్న తమ్ముడు అలాగే వెళ్తాడు. అందుకోసమే సోదరులారా, ఎందుకు తీన్మార్ మల్లన్నకు ఓటేయాలనుకొని ఒక ప్రశ్న తలెత్తుతుంది. పట్టభద్రులు మేధావులు అడుగుతారు. ఇక ఒక ఆయన అంటాడు, నేను ఇక్కడ చదవలే, నేను అక్కడక్కడ చదివి అటు రాజస్థాన్ గీజస్థాన్ చదివి అక్కడ అమెరికా పోయి వచ్చిన నా అంత సిపాయి లేడు అంటాడు. నేను మా ఊళ్ళో సర్కారు పాలనే చదివినా కానీ మా ఊరు పోరగాల కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలకు 200 మందికి ఆపరేషన్లు చేయించిన సర్కారు పాలనే చదివి, ఇదే సర్కార్ కాలేజీలో చదివి ఎంతో మంది బిడ్డలను చదివిపిస్తా ఉన్నా. సోదరులారా, తీన్మార్ మల్లన్న గురించి మీ అందరికి తెలిసిందే కదా. ఎట్లా కొట్లాడితే ఇలా 100 కేసులు కేసీఆర్ మీద పెడితే ఏ ఒక్కనాడన్నా తల వంచినా కేసీఆర్ కు, ఏ ఒక్కనాడన్నా లొంగిపోయినవా కేసీఆర్ కు? నిటారుగా నిలబడి నిన్ను గొర్ర దండకి గుంజుకొస్తాం బిడ్డ అని చెప్పి శపథం చేసి మరి కేసీఆర్ ను ఓడించడం, అందులో మీరందరూ కూడా కార్యోన్ముఖులై పనిచేసింది. ఎస్, అందరికి ఉన్నట్టే నాకు కుటుంబం ఉంది. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు.
డాడీ డాడీ అని చెప్పి కలవరించేటువంటి పిల్లలుండగా 100 రోజుల పాటు అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టిండు కేసీఆర్. నా బిడ్డలు ఎంత గోసపడరో నేను నా ఆవేదన నాకు తెలుసు. ఇలా నీ బిడ్డ పడుతుంది కదా, నీకు రాదా? నీకు రాదా? వచ్చింది కదా. తీన్మార్ మల్లన్న మీద పెట్టినటువంటి కేసులన్నీ అక్రమ కేసులే. ఇది నేను కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు. మా ఇంటికి వచ్చి ఇంత దుర్మార్గంగా పెడతారా అక్రమ కేసులు అని చెప్పిండు. మల్లన్న మీద కేసులు ఎందుకు అని చెప్తా అంటున్నాడు ఆయన కథ అలాగా. విషయం ఏంటంటే ఇన్ని కేసులలో ఏ ఒక్క కేసు కూడా నా ఇంటి గోడ పంచాయతీ లేదు, నా భూమి పంచాయతీ లేదు, నా పాలన పంచాయతీ లేదు. ఇవన్నీ కేసులు ప్రజల పంచాయతీల కేసులే, ప్రజల కోసం కొట్లాడి వచ్చినటువంటి కేసులే సోదరులారా. వేల కేసులు పెట్టుకున్నా భయపడనని చెప్పిన. ఇక మొన్న తత్వం బోధపడ్డట్టుంది. అమ్మా ఇన్ని ఛానళ్ళు మన దిక్కుండే, ఇన్ని పేపర్లు మన దిక్కుండే, మనం గెలవకపోతే కారణం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ మన కొంప ముంచినాయి సార్ అని చెప్తున్నారట. కేటీ రామారావు రాసిన ట్వీట్ కూడా 32 కాలేజీలు కట్టినాం కానీ 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుండేదని అనుకుండట. అలా రాసుకొచ్చి ట్విట్టర్లో మా సర్వత మన కింద 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని గెలుచుకోవాలని అనుకుండట. ఇక అలా చెదారం ఏదేసినా గెలుస్తారా? ప్రజల కష్టాలు ఉండాలి, పేదోడి కన్నీటి కోసం ఉండాలి, వానికి ముళ్ళు గుచ్చుకుంటే ఎందుకు గుచ్చిందని ప్రశ్నించేటువంటి ఆ తత్వం ఉంటే యూట్యూబ్ ఛానల్ ఇలా క్యూ న్యూస్ లాగా అనేక ఛానల్ ఉన్నాయి. మరి క్యూ న్యూస్ కి ఎందుకు గుర్తింపు? క్యూ న్యూస్ లో ఒక వాయిస్ ఉంటుంది, అది పేదోడి వాయిస్, అది అట్టడుగు వర్గాల వాయిస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆదరించారు. సేమ్ మా లెక్కన పెడతామని మొన్న 20 కొలాయించడం వల్ల కేటీ రామారావు 20 యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. 20 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక రోజుకోటి మొన్న పొరగాలను తిడతా ఉన్నాడు. ఎందుకంటే ఏమైందిరా, పట్టభద్రుల ఉప ఎన్నికలు వస్తా ఉండే ఆ తీన్మార్ మల్లన్నను బదనాం చేసేందుకు రోజుకో 2 వీడియోలు తయారు చేయమన్నగారా అంటే చేసినాం సార్. మరి చేస్తే ఏమైందిరా, మళ్ళీ కట్టెట్లా అవుతుందిరా అంటే చేసినాం కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తున్నాడు. బర్రె సున్నం వేసి ఆవును చేద్దాం అనుకుంటే అయితే అదన్నా ఇవాళ రాజకీయంలోకి వస్తూ నా కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వానికి జప్తు చేసి వస్తున్న తీన్మార్ మల్లన్న గురించా మీరు మాట్లాడేది? ఇవాళ ప్రజల హక్కులు కాపాడబడకపోతే రైట్ టు రీకాల్ కు సిద్ధమన్న తీన్మార్ మల్లన్న గురించా మీరు మాట్లాడేది? వేల ఎకరాల భూములు మింగి కోట్లాది రూపాయల సంపద కొల్లగొట్టి కేవలం కుటుంబ పాలన సాగించినటువంటి కేసీఆర్ కుటుంబం తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే తెలివా, హక్కుందా మీకు? కనిపించలే? మీ అందరు చూడలేదు సోదరులారా, నా ఆఫీసుల మీద రాళ్లతో కట్టెలతో దాడి చేసింది మీ అందరికి తెలియదా అన్న? ఎందుకు చేసిరన్నా? ఈ కుంభకోణాలు బయటపెట్టినాడు ఎవరన్నా? కాళేశ్వరం కుంభకోణాలు బయటపెట్టింది ఎవడు? భూరికాల ప్రక్షాళన బయటపెట్టింది ఎవడు? ఈయన స్కీములు బయటపెట్టినోడు తీన్మార్ మల్లన్న కదా. ఇన్ని బయట పెడితే ఈ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ వస్తే తీన్మార్ మల్లన్న మీద కేసులు, దాడులు, హత్యాయత్నాలకు కూడా వెనకాలే. ఇదే సూర్యాపేటలో ఉన్నటువంటి మీ ఆయన పేరు కూడా తీసుకోండి సార్, పేరు కూడా నాకు విజయం తక్కువ అనిపిస్తుంది. ఈడికేని ఈ సూర్యాపేటకేని 2 DCMలలో మందిని పంపిన ఆఫీస్ మీద అటాక్ చేయించాడు. నువ్వు రాసి పెట్టుకో జగదీశ్వర్ రెడ్డి, నీకు శ్రీకృష్ణ జన్మస్థానం త్వరలోనే ఉంది. నువ్వు పోక తప్పది. నువ్వు పేదవాడి కుతిక మీద కాలు పెట్టినవు, నువ్వు వాగులలో ఉసుకని సెరబట్టినవు, నువ్వు పేదోడి భూములు మింగినవు, నీకు తప్పది. అక్రమంగా దొంగతనంగా ఎన్నికల్లో గెలిచినటువంటి నువ్వు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని వీడికి వస్తా ఉన్నారట. ఎందుకంటే ఈయనని గెలిపించుని ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆయనను పట్టుకొస్తా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది దామన్న? ఎవరు రాజీనామా చేస్తూ వచ్చిందన్న?
ఎవరు రాజీనామా చేసి వచ్చింది? ఉప ఎన్నిక వాళ్ళే కదా. ఈ పట్టభద్రుల ఆశయాలు నాతోటి కాదు, ఈ ఎమ్మెల్సీ నాకు కాదని చెప్పి తట్ట కింద ఎత్తేసిపోయింది కదా పల్లా రాజేశ్వరరెడ్డి. 3 ఏళ్లలో తట్ట కింద ఎత్తివేసిపోయి ఆ తట్టను మనం భుజాల మీద ఎత్తుకొని ఆ పట్టభద్రుల ఆశలు హక్కులు కాపాడడం కోసం మనం తిరుగుతా ఉంటే మా తట్ట అదని మల్లూరుకు వచ్చారు. ఆ తట్ట మాదని మల్లూరుకు వచ్చారు. సిగ్గుండాలేమన్నా? ఏందా నువ్వు చేసింది? 46 జీవో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగుల కడుపు కొట్టినోడు కేసీఆర్ కాదా? 317 జీవో తీసుకొచ్చి భార్య ఆదిలాబాద్ కాడ, భార్య అలంపూర్ కాడ, భర్త ఇంకో చోట, పుట్టినోడు నడిమింట్ల అమ్మమ్మ ఇంటి కాడ. ఇది 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులను చిన్నాభిన్నం చేసినోడు కేసీఆర్ కాదా? ఇవాళ నోటిఫికేషన్లు ఏమంటే గ్రూప్ 1 పేపర్ లీకు, 10వ తరగతి పరీక్షల పేపర్ లీకు, ఇంటర్ పరీక్షలు లీకు, ఎంసెట్ పరీక్షలు లీకు. ఏ ఒక్క పరీక్షలన్నా సజావుగా నిర్వహించిండా కేసీఆర్? ఏది నిర్వహించలే. ఇలా 30,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళని 30,000 మంది నిరుద్యోగులను తీసుకుపోయి సర్కార్ నౌకరు కుర్చీలను కూర్చుండబెట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఆయన ఏమంటాడు, అవి అప్పట్లో కేసీఆర్ వేసిన ఉద్యోగాలు అవి మీ ఎట్లా అంటే ఉంటారు. సరే నాయన, గతంలో కేసీఆర్ వేసిండు, మేము ఇచ్చినాం అనుకుందాం. మరి గతంలో చేసిన కేసీఆర్ అప్పులు కూడా మరి ఎవరు కట్టాలి? ఆయనే కదా, ఆయన ఖాతాలో జమ చేయాలిగా. అప్పులు అంటే వీళ్ళకట, ఏమన్నా మంచి ఉంటే ఆయన కట. ఇగో ఇది కేసీఆర్ లెక్క. మొత్తం ఇదే 2008 డిఎస్సి బాధితులను తయారు చేసిన వాళ్ళు కేసీఆర్ కుటుంబమే. వాళ్ళకి న్యాయం చేస్తానని మోసం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి 98 డిఎస్సి బాధితులను కూడా మోసం చేసినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇలా కేసీఆర్ కుటుంబం ప్రతినిధిగా నేను వస్తా అని చెప్పి ఒక ఆయన తీసుకొని ఇక ఆయన వస్తున్నాడు వీడికి. నవ్వుడేందుకు తెలియదా మీకు అందరికీ? సోదరులారా, మనల్ని ముంచి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మన జీవితాలు నాశనం చేసినటువంటి కేసీఆర్ ప్రతినిధి ఓవైపు వస్తా ఉంటే, మన రిజర్వేషన్లు కట్ చేసి మన రాజ్యాంగాన్ని రద్దు చేసి మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలోనే ఎన్నికల విధానాన్ని లేకుండా చూస్తున్నటువంటి మోడీ ప్రతినిధి ఇంకోరు వస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటిది ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ ప్రజల హక్కులను కోడి తన పిల్లల్ని కాపాడబోతా ఉన్నాడు. అందుకోసం వస్తా ఉన్నాడు. సోదరులారా, నేనైతే ఒక హామీ ఇస్తా ఉన్నా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ అంశాలనైతే పొందుపరిచిందో నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి మాట ఏదైతే ఇచ్చిందో ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. అలాగే నిన్న మొన్న గురుకుల పీఈటీ టీచర్లకు సంబంధించి వాళ్ళు ఆందోళన చెప్తా ఉన్నారు. 2017లో నోటిఫికేషన్ వేసి పరీక్షలు పెడితే ఇప్పటిదాకా వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చిన పాపాన పోలే. ఈ వేదిక మీద నుంచి, ఈ సూర్యాపేట గడ్డ మీద నుంచి మా అన్న దామన్న సాక్షిగా నేను చెప్తా ఉన్నా, ఎన్నికల కూడా అయిపోయిన వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించేటువంటి జిమ్మేదారు తీర్మానం వలన తీసుకుంటున్నా చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు మరికొన్ని ఉద్యోగాలు పెంచి భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పీఈటీ పోస్టులు కానీ, గ్రూప్ 2 పోస్టులు కానీ, గ్రూప్ 3 పోస్టులు కానీ వీటన్నిటిని కూడా మళ్ళీ పెంచి భర్తీ చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం సోదరులారా. ఇక 98 డిఎస్సి బాధితులకు అలాగే 2008 డిఎస్సి బాధితులకు ఏపీ తరహాలో న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఇంకంతే కాదు
ఏ ఒక్కడికి కూడా పేదవాడికి కష్టం రాకుండా పట్టభద్రుల ఆశయాలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆశయాలు, వాళ్ళకు రావాల్సినటువంటి డిఏలు, ఏరియర్స్, వాళ్ళ ప్రమోషన్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల కాళ్ళు గడగబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవి ఇంప్లిమెంట్ చేయించేది కాంగ్రెస్ పార్టీ అయితే, వీటిని నాశనం చేస్తానికి వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పసిగట్టి తస్మా జాగ్రత్తగా మనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు సంపాదించి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గెలుపును అన్న రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా. దామన్న ఇక్కడ 16,000 ఓట్లున్నాయన్నా, ఎన్ని ఇస్తావు నీ తమ్ముడికి?